అల్లు అర్జున్ ఒక ఐకానిక్ స్టార్గా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. రీసెంట్గా దుబాయ్లో ప్రతిష్టాత్మకంగా భావించే మేడం టుసాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ వ్యాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. విషయంపై బన్నీ మాట్లాడుతూ, ఇది ఒక రకంగా నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించింది. చిన్నతనంలో టుసాడ్స్ మ్యూజియాన్ని సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని చూస్తానని ఎప్పుడు ఊహించలేదు అని ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని నిమిషాల యాడ్లో నటిస్తే కోట్లాది రూపాయలు వచ్చే ఆఫర్ని ఎవరు వదులుకోరు. కానీ అల్లు అర్జున్ ఏకంగా 10 కోట్ల విలువైన ఆఫర్ని అభిమానుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వదిలేశారట. ఆరోగ్యానికి హాని కలిగించి తన అభిమానులను తప్పుదారి పట్టించే బ్రాండ్ ప్రమోషన్ని తిరస్కరించడం ద్వారా బాధ్యతాయుతమైన సెలబ్రిటీని నిరూపించుకున్నారు. అసలు విషయం ఏమిటి అంటే, పుష్ప ది రూల్ విడుదలైన తర్వాత అల్లు అర్జున్కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పొగాక్ బ్రాండ్ కమర్షియల్ టీవీ యాడ్ చేయమని బన్నీకి భారీ ఆఫర్ చేసింది. పుష్ప ది రూల్లలో పుష్పరాజ్ ధూమపానం చేసిన లేదా పొగాకు నమిలిన ప్రతిసారి తమ బ్రాండ్ లోగోని స్క్రీన్పై ప్రదర్శించాలని వారు ఆఫర్ చేశారు. అయితే బన్నీ మాత్రం ఈ ఆఫర్ని మరో ఆలోచన లేకుండా తిరస్కరించారు. ఒకవేళ తాను యాడ్ చేస్తే అది తన అభిమానులను, శ్రేయోభిలాషులను తప్పుదారి పట్టిస్తుందనే ఉద్దేశంతో ఆయన రిజెక్ట్ చేశారు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.